రఘునందన్ రావు గారు, ఏంటి మీ పైన మిమ్మల్ని హతమార్చాలనే కుట్ర జరుగుతోందా? సో ప్రయత్నాలు చేసేవాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు సార్. నేను జనరల్గా దేవుని నమ్ముతాను కాబట్టి శివుడు ఆజ్ఞ లేకపోతే చీమ గర్వదు అంటుంది. ఆ శివుడు శాసించిన రోజు, శివుడు ఆదేశించిన రోజు చావు అనేది ఎవరినైనా పిలుస్తుంది, పోతూనే ఉంటాం. దానికి 100 ఉదాహరణలు చూసినాం. ఎంతమంది పోలీసులు ఉన్నా, ఎన్ని సెక్యూరిటీలు ఉన్నా ఈ దేశంలో చాలామంది చనిపోయినారు. సో సెక్యూరిటీ ల్యాప్సెస్ ఉన్నాయని ఇదని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ గారు చేసినారు. ఇంకా సెక్యూరిటీ ల్యాప్స్ ఏముంటుంది? తన బంగ్లాలో తనున్నది, బంగ్లా చుట్టూ బందోబస్తు ఉన్నది, అయినా బందోబస్తులు ఉన్న ఒక ఆయనే కాల్ చేసినాడు. కాబట్టి సెక్యూరిటీ ల్యాప్సెస్ ఉంటాయి, ఏదో అవుతుంది. ఇట్లాంటి విషయాలు నేను నమ్మను. యువర్ ఫేట్ ఈజ్ ఆల్రెడీ రిటర్న్. మీరు పుట్టినారు అంటే ఇంకా గిట్టక మానది కాబట్టి ఏదో ఒక రోజు పోతాం. టెంపరీగా వీడాడు కొన్ని చిల్లర ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. బెదిరిస్తే రఘునందన్ రావు భయపడతాడేమో, మావోయిస్టుల పేరు మీద భయపెట్టిద్దాం, లేదా ఐఎస్ఐ తీవ్రవాదుల పేరు మీద భయపెట్టిద్దాం, యాక్టివిటీస్ తగ్గిద్దాం. సో అది జరగని పని మళ్ళీ చెప్తా ఉన్నా మీ ద్వారా కూడా. రఘునందన్ రావు గారు ఎదురొస్తే కూడా టార్గెట్ అయ్యాడు. మరి మీరు చెప్తున్నారు మోర్ ఓకల్ పొద్దున్నేసే గట్టిగా మాట్లాడతాను, ఉన్నట్టు మాట్లాడతాను. చాలామంది కగారిని సమర్థిస్తూ మాట్లాడితే నేను ఖండిస్తూ మాట్లాడినాను. బాధ్యత గల ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి చంద్రశేఖరరావు గారు వాళ్ళు ఏదో ప్లీనరీ పెట్టుకుని, ఏదో సభ పెట్టుకొని కగారు ఆపేయాలి, అవసరమైతే నేను ఢిల్లీకి పోతా అంటే నేను ఒక ప్రశ్న అడిగిన వారిని ఆ రోజు. మీకంటే ముందున్నటువంటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు శాంతి చర్చల పేరిట చర్చలు జరిపిండు మావోయిస్టులతోటి. చర్చలు అయిపోయినాక 6 నెలల తర్వాత ఏం జరిగింది? మావోయిస్టుల విధానం ఎట్లుంది, రాష్ట్ర ప్రభుత్వం విధానం ఎట్లుంది? ఒకవేళ వాళ్ళు చేసిందంతా తప్పు అయితే మీరు ఇప్పుడు ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు ఉన్నారు కదా, మీరు 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఎప్పుడైనా శాంతి చర్చలు జరిపినరా? మీరు ముఖ్యమంత్రి అయినాక 6 నెలలు కాకముందే కదా ఆడపిల్లలను కూడా చూడకుండా వరంగల్ ఎన్కౌంటర్లు చేసి చంపారు, యాసిడ్ పోసి చంపారు. అంటే అధికారంలోకి రావడం కోసం మావోయిస్టులను ఒక టూల్ లాగా వాడుకుంటున్నారు. కగారు నాపమనే నైతికకు చంద్రశేఖరరావు గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ లేదు అని చెప్పినాను. సో అప్పుడు స్టార్ట్ అయింది కగారుకి సంబంధించి. ఎప్పుడైనా మీలాంటి మీడియా మిత్రులు ఎవరైనా ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్తా ఉన్నాం. తుపాకీ పట్టుకుంటారు, ఈ భారతదేశ రాజ్యాంగం వద్దంటారు, మేము దేశం మీద రాజ్యం మీద యుద్ధం ప్రకటిస్తున్నాం అంటారు. మీతోటి చర్చలేంది అంటున్నా. కుడి చేతిలో తుపాకీ పట్టుకొని ఎడమ చేత చర్చలు అంటే చర్చలు ఏముంటాయి? ఇట్లా మాట్లాడితే నచ్చది. మీరు చెప్పే విధంగా ఇదే మావోయిస్టు మద్దతుదారులు ఏమడుగుతున్నారంటే, పాకిస్తాన్ మనపై యుద్ధాన్ని ప్రకటించి 26 మందిని పహల్గామ్ అటాక్ ద్వారా హతమార్చింది, అనేక సార్లు బాంబు దాడులకు తెరలేపింది, పార్లమెంట్ని పూర్తిగా బాంబు దాడులతో పూర్తిగా కొలాప్స్ చేసే ప్రయత్నం చేసింది. అటువంటి వారిని ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ పేరిట 4 రోజుల ఉద్యమం ప్రకటించి ఉన్న పలంగా సీజ్ ఫర్ అండర్స్టాండింగ్తో ఆగిపోయారు. కానీ ఈ మావోయిస్ట్ కూడా మన భారతీయులే కదా, ఒకసారి వారితో ఎందుకు చర్చించకూడదు అనే క్వశ్చన్ రేజ్ చేస్తున్నారు ఆ మద్దతుదారులు. ఏం చెప్తారు వాళ్ళకి? మనోజ్ గారు ఏళ్ళదాకా మావోయిస్టులతో చర్చలు జరగలేదా? నాకు తెలియక అడుగుతా ఉన్నాను. నేను 2 నిమిషాల ముందే కదా మీరు అడిగే కంటే ముందు చెప్పిన. రాజశేఖర రెడ్డి గారు విలువలేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్? కానీ ఇంతటి స్థాయిలో కగారులో జరగలే కదా. ఏం జరగలేదు? ఇంతటి స్థాయిలో ఆపరేషన్ జరిగే మీరు అంతటి స్థాయిలో ఆయుధాలను సమకూర్చుకొని గిరిజనులని, అమాయకుల్ని, పేదలను చంపుతున్నప్పుడు ఏం చేయాలి రాజ్యం? మీరు ఎవరి మీద యుద్ధం ప్రకటించారు? వాడు పొరుగు దేశంలో ఉన్నాడు, పాకిస్తాన్ వాడు, బంగ్లాదేశ్ వాడు, టెర్రరిస్టు, వేరే దేశంకి వెళ్ళి వచ్చి మన దేశం మీద యుద్ధం చేస్తా అంటున్నారు. మీరు ఈ గడ్డ మీద పుట్టి, ఈ గడ్డ మీద పెరుగుతూ, ఈ గడ్డకు వ్యతిరేకంగా ఈ గడ్డలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి భారత రాజ్యాంగంతో ఎన్నుకోబడినటువంటి నువ్వు రిజైన్ చేయంటాడు. నాకు నిన్న ఫోన్ చేసినాడు. నేను రిజైన్ ఎందుకు చేస్తాను? నువ్వెవడిరా నాకు చెప్పడానికి రిజైన్ చేయమని అడగడానికి? నాకు ఓట్లేసిరు ప్రజలు, నన్ను గెలిపించారు, నేను ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేస్తున్నా. నేను చేసిన పనిలో నీకు ఎక్కడైనా నచ్చకపోతే ఎస్ యూ కెన్ డిబేట్ విత్ మీ, అడుగు. రఘునందన్ రావు పలానా ఊరికి సమస్య ఉంది, నువ్వు ఎందుకు పరిష్కరిస్తలేవు అడుగు, పరిష్కరించమని చెప్పు. సమస్యకు సమాధానం నేను చెప్పలేకపోతే నన్ను రిజైన్ చేయమని చెప్పాలి. నేను చెప్తా ఉన్నా तुम बीजेपी को रिजाइन करो, तुम MP को रिजाइन करो, साला मार डाल तुम तुम्हारे को, क्या मेरे को बात करने को नहीं आता, मैं तुम्हारे से अच्छा बात करता. అదే చెప్పిన నేను వాడికి సమాధానం. అంటే నా దగ్గరకు వచ్చేది నేనే నీ దగ్గరకు వస్తా అని చెప్పినాను. ఒక రకంగా కరెక్ట్. మావోయిస్ట్ అయితే మీరు అంటున్న దాన్ని విభేదించాలి, లేకపోతే గతంలో మావోయిస్టుల తీరు చూసాం, ఎక్కడైతే మీరు తప్పులు చేస్తారో తప్పులు ఎత్తి చూపే ప్రయత్నం బహిరంగంగా నరేంద్ర మోడీ గారు 2014 మావోయిస్టుల పనేనా? నరేంద్ర మోడీ జరిగేది మావోయిస్టుల పనేనా? భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకించేటువంటి ఎవరినైనా భారత ప్రభుత్వం ఇట్లే పనిచేస్తుంది. భారత రాజ్యాంగ పునాదుల్ని కదిలిస్తామని, ఈ దేశం మీద ఓటు కాదు తుపాకులతో రాజ్యం చేస్తాం అనుకున్నట్టు ఎవరినైనా వారి పట్ల భారత ప్రభుత్వం, అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, ఇట్లే ఉండాలని కోరుకుంటాం మేము. అట్లే ఉంటుంది కూడా, ఉండాలి కూడా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఓటు హక్కుతో ఎన్నుకోబడినటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వాలను మేము కూలదోస్తాం, కాలదోస్తాం, తుపాకులతో నలుగురిని చంపేసి భయపెట్టిస్తామంటే ఏం జరుగుతుంది? అది జరగని పని అని నేను చెప్తా ఉన్నాను. సో నన్ను బెదిరిస్తుంది మావోయిస్టుల, ఐఎస్ఐ తీవ్రవాదులు అనేది పోలీసు వాళ్ళు తేల్చాల్సినటువంటి అంశం. నేను ఎందుకు ప్రిజుడిస్ కావాలి? వాళ్ళు వీళ్ళని నేను ఎందుకు చెప్పాలి? నేను నా కాల్ రాగానే 5 minutes లోపల సంబంధిత పోలీస్ అధికారులందరికీ నెంబర్ ఇస్తున్నా.
5 నిమిషాలు కాకముందే లోకల్లో నేను ఎక్కడున్నప్పుడు కాల్ వస్తే ఆ సంబంధిత పోలీస్ స్టేషన్లలో ఎఫ్ఐఆర్ నమోదు చేపిస్తున్నా. ఇంకా నేను చేయాల్సిందేముంది, నా డ్యూటీ నేను చేస్తున్నా. ఒక అధికార పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎంపీకి దాదాపు 2.5-3 నెలల నుంచి కంటిన్యూస్గా మావోయిస్టుల పేరిట థ్రెట్ కాల్స్ వస్తూ ఉంటే ఎవరిది తప్పనాలే మనోజ్ గారు? ఒక ఫోన్ని ట్రేస్కల్ చేయలేకపోతే, ఒక ఫోన్ కాల్ని ట్రేస్ చేసి ఒక ఎంపీకి థ్రెట్ వస్తుంది, థ్రెట్ పర్సెప్షన్ ఉంది అని అంటే సరైన బందోబస్తు ఇవ్వాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఇస్తారా ఇవ్వరా, కాపాడుకుంటారా లేదా ఎంపీని అనేది వాళ్ళ విజ్ఞతకు వదిలేద్దాం. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఐ బిలీవ్ ఇన్ ఫేట్, ఐ బిలీవ్ ఇన్ గాడ్. నా రాతలు ఎప్పుడు రాసి ఉంటే అప్పుడు పోతుంది. దాన్ని మీరు ఆపలేరు, నేను ఆపలేను, ఇంకెవడు ఆపలేడు. అంటే మీకు ఇంకేమైనా అనుమానం ఉందా? ప్రత్యర్థులో లేకపోతే అధికార పార్టీయో లేకపోతే నచ్చని వారో గిట్టని వారో మీకు గొడవ పడ్డవారో ఇంకా వారిపైన అనుమానం ఉందా? సో అట్లాంటి నేను కూడా మాట్లాడి తెలుసుకోలేదు సార్. అవన్నీ డైరెక్ట్గా మావోయిస్టులు ఫోన్ చేసి ఇంతలా బెదిరింపులకు పాల్పడే విధంగా టెక్నాలజీ కూడా యూజ్ చేసుకుంటున్నారా మావోయిస్టులు? ఇప్పుడు పోలీసులు చెప్పేది అదే, వాళ్ళు వాడుతుంది టెక్నాలజీతో వాడుతున్నారు. నెట్ సెంటర్స్ నుంచి కాల్స్ వస్తూ ఉన్నాయి, అందుకని ట్రేస్ చేయలేకపోతా ఉన్నాం. రకరకాలైనటువంటి కారణాలు చెప్తా ఉన్నారు. బట్ నేను అనుకుంటున్నాను దట్ ఈస్ నాట్ ద ఇష్యూ. నిజంగా పోలీసులు చేయాలనుకుంటే ఏదైనా చేస్తారు. ఎందుకో మరి ఎక్కడో నిర్లిప్తంగా ఉన్నట్టు కనబడుతుంది. వెయిట్ ఫర్ ద ఎండ్ రిజల్ట్. ఓకే. సో మరోవైపు ఈ కాల్స్ వరుసగా వస్తున్న 5 సార్లు వచ్చినాయి కదా. సో ఎక్కడ ప్రభుత్వం కానీ మీ పార్టీలో ఉన్నటువంటి పెద్దలు ఎక్కడ స్పందించినట్టు దాఖలాలు లేవు. అంటే మా పార్టీ పెద్దలు అంటే మా పార్టీలో ఉన్నటువంటి మంత్రి గారు కిషన్ రెడ్డి గారు కాల్ చేసినారు, అమిత్ షా గారికి మెయిల్ ఫార్వర్డ్ చేయమన్నారు. అమిత్ షా గారిని కలిసి ప్రయత్నం చేసినాం. ఈ ఆపరేషన్ సింధూర్ ఇష్యూస్లో బిజీగా ఉన్నారు. హోమ్ సెక్రటరీ గారిని కలిసి వస్తున్నటువంటి ఫోన్ నెంబర్లు ఇవన్నీ మెయిల్ ద్వారా పంపించినాను. నేను పర్సనల్గా వారిని కలిసి వారికి కంప్లైంట్ పెట్టడం జరిగింది. ఐబీ ఈజ్ ఎంక్వైరింగ్ ఇన్ టు ద మ్యాటర్. నౌ ఐ కెనాట్ స్పీక్ మోర్ దెన్ దిస్. రైట్. కంటెస్ట్ చేసినటువంటి ఎంపీ అభ్యర్థికి నేషనల్ సెక్యూరిటీ అంటే కేంద్ర బలగాలతో సెక్యూరిటీ ఇచ్చారు. మరి మీకు ఇన్నిసార్లు థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి, మీరు ఇంత ప్రజల్లో ఎప్పటికప్పుడు తిరుగుతూ ఉన్నారు, మరి మీకు ఇవ్వకపోవడం పట్ల ఏమన్నా మీ మీద పక్షపాత వైఖరి ఉందని అనుకోవచ్చా? ఇంకొకటి, మీకు పదే పదే కాల్స్ వస్తున్నాయి అంటే కేంద్ర ఇంటెలిజెన్స్ సంస్థలు కూడా విదేశాల నుంచి వస్తున్నాయి అంటే వాళ్ళు కూడా పసిగట్టాలి. వాళ్ళ లోపం కూడా ఉందని మీరు అనుకుంటున్నారా? ఐబీ అధికారులు చెప్పిన దాని ప్రకారమే అవన్నీ నెట్ కాల్స్ అవి, అందుకని ట్రేస్ చేయలేకపోతున్నామని చెప్తున్నారు. బయట దేశాల ఐపీ అడ్రస్ని వాడి చేస్తున్నటువంటి కాల్స్గా వాటిని గుర్తించినామని చెప్పినారు. సెక్యూరిటీ థ్రెట్ ఉంది అనేటువంటి వాస్తవాన్ని ఇటు స్టేట్ ఎస్బీఐ అంగీకరిస్తుంది, ఐబీ అంగీకరిస్తూ ఉన్నారు. మీరు అన్నట్టు దాని మీద పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత బందోబస్తు పెంచుతారని అనుకుందాం. కానీ ఇంతకుముందు ఇచ్చినటువంటి నాయకులకు ఇచ్చినటువంటి సెక్యూరిటీ అనేది కొన్ని గంటల్లోనే ప్రొవైడ్ చేశారు. అటు ఈటెలకు కానివ్వండి, అరవింద్కు కానివ్వండి, మరొక పక్క ఇంకో నాయకురాలికి సంబంధించినటువంటి అంశం కానీ వాళ్ళకి కొద్ది గంటల్లోనే సెక్యూరిటీ ఇచ్చారు. మరి రఘునందన్ రావుకు కంటిన్యూగా 5వసారి నేరుగా చంపేస్తామని చెప్తున్నారు. మరి ఎందుకు? అంటే అమిత్ షా గారిని నేను పర్సనల్గా వ్యక్తిగతంగా ఈ ఆపరేషన్ సింధూర్ పార్లమెంట్లో జరుగుతున్న గొడవలలో కలవలేకపోయాను. వారిని కలిసిన తర్వాత నాకు కూడా సెక్యూరిటీ వస్తుంది అనేటువంటి ఆశ నాకు కూడా ఉంది. రైట్. రాజకీయంగా కొత్త అధ్యక్షుడితో నూతనోత్సాహంలో ఉందా బీజేపీ? సో పార్టీ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రోగ్రెస్ సార్. భారతీయ జనతా పార్టీ వ్యక్తుల కోసం ఆగేటువంటి పార్టీ కాదు. వ్యక్తులు ఉంటే పార్టీ నడుస్తుంది, వ్యక్తులు లేకపోతే పార్టీ నడవదని నేను అనుకోను. మా పార్టీ స్లోగన్లోనే చెప్తాం, నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, ఇండివిజువల్స్ లాస్ట్ అని. అధ్యక్షుడు అనేది ఎవరు వచ్చినా అధ్యక్షునితో కలిసి పనిచేస్తాం. ప్రతి అధ్యక్షుడు తన వంతుగా పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తాడు. రామచంద్రరావు గారు మా పార్టీలో సీనియర్ నాయకుడు. ఖచ్చితంగా వారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఎదుగుతుంది అనేటువంటి విశ్వాసం ఉంది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.